రీసెంట్గా మంచివాడు రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాని గురించి చిన్న చిట్ చాట్లో మీ ముందుకి మా డైరెక్టర్ గారు లక్ష్మీనారాయణ గారు, అంటే దీప్తి గారు ముందుగా పిలుచుకుంటాను ఆయన, అండ్ సత్య నా చైల్డ్హుడ్ క్యారెక్టర్ చేసిన తను వచ్చారు. సో ఈరోజు మా చిన్న చిట్ చాట్ అండి. నేను షూట్లో లేనప్పుడు షూట్ చేసిన ఎపిసోడ్ నా చిన్నప్పుడు క్యారెక్టర్. సో దానికి నేను షాక్ అయ్యాను, నేను థియేటర్లో చూసి వచ్చి అసలు ఏం జరిగిందో కనుక్కున్నాను. ఏంటి సార్ అసలు నేను లేనప్పుడు చేశారు అంటే, నేను ఉన్నప్పుడు అన్నీ నాకు తెలుసు A to Z మ్యాక్సిమం నేను ఉంటాను. నేను లేనప్పుడు చేసిన ఆ మొత్తం స్కూల్ ఎపిసోడ్ నేను మా యూనిట్ తేలి అనమాట, కోడిపుంజు షూటింగ్ ఉన్నప్పుడు పాలకొల్లు మా యూనిట్ తేలి. సో అందరు నవ్వేశారు, నేను ఫుల్ నవ్వుతాను, నాకు అర్థం కాలేదు ఎప్పుడు చేశారు అని. బట్ చాలా బాగా వచ్చింది. సో మంచి పేరు వచ్చింది. అవునవును, చాలా మంచి ఇది వచ్చింది అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ సీన్ ఏంటంటే వీడు బాగా అల్లరిగా తిరిగాడు కదా, వీడు పరీక్ష పెడతాడు పంతులకి. అసలు ముందు హుషారుగా వెళ్తుంటాడు, డుమ్ డుమ్ లెక్కలకని. వీడు తమ్ముడు ఒకడు ఉంటాడు, ఏంటనే మంచి హుషారుగా వెళ్తున్నావు, ఏంటి పరీక్ష రాయడానికి అంటాడు. కాదురా చిందులేయడానికి వస్తుంది, నువ్వు కూడా వస్తావు అంటాడు సటర్గా. నేను రాలేను అంటే యాదవ్ అన్నీ ఎవరో యాదవ్ పా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎగ్జామ్ హాల్లో కూర్చొని పరీక్ష రాద్దాం ఎరగేద్దాం ఏదో వ్యవస్థ చేసేద్దామని పెన్ను పేపర్ తీసుకొని చూస్తాడు. చూస్తే అసలుకి ఏ రావు అనమాట. డైలాగ్ బాగా చెప్పాడు. పక్కన బండతోటి ఉండదు, సై చేస్తాడు అనిపిస్తాడు. ఏ బాగున్నావు అంట పలుకుతుంది. నాకు కొంచెం చూపించవా, నేను రాసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. అమ్మో నిన్ను చేసుకోవడం కంటే ఏ గున్నేను చేసుకోవడం నయం, నువ్వు రాసుకో అమ్మా బండ అదే దరివేస్తుంటాడు. డుమ్ డుమ్ లెక్క పంతులు వస్తాడు, అరే పరీక్ష కూడా దరివేట రాదవా అంటాడు. రాస్తాలే రాస్తానులే మాస్టారు, ఈ కింద వాటిలో 3ంటికి అది రాయమన్నారు, అప్పుడే రాస్తాం, ఏ తొందర అప్పుడే అంటాడు. రే కింద 3ంటికి రాయమని లేదా, 3 ప్రశ్నలు రాయమని. అబ్బో అంత అర్థం ఉందా? ఓ బజ్జి కనిపోయి పరీక్ష బాగా రాయాలి. అయ్య బాబాయ్, ఇదేంటి ఒకటి తేలికైన ప్రశ్న రాలేదు, అన్నీ కష్టంగానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలబ్బా? అయ్య బాబాయ్, ఈ బండదేంటి తెగ గీకెత్తుంది. ఏంటి నాకు కొంచెం చూపించవా, నేను రాసుకుంటాను. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను చేసుకోవడం కంటే గున్నేను చేసుకోవడం నయం, నువ్వు రాసుకో అమ్మా బండ. నా చిన్నప్పుడు క్యారెక్టరైజేషన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అదే లేదు, ఆ క్యారెక్టరేషన్ కదా నీది, అందుకే చూసుకుంటా. అంటే చిన్న క్యారెక్టర్, అంటే చిన్న ఎపిసోడ్ అయినా సరే అంత పేరు వచ్చింది, బాగా పేలింది. ఆ ఎపిసోడ్ కూడా చాలా బాగా పేరు. అదేటను డిజైన్ చేస్తే వాడు మార్కులు పట్టుకొని ఏడుతున్నాడు, తాత అర్థం కాదు తమ్ముడికి. ఏ కొమ్మది తాత పోయాడా అనుకుంటూ వస్తాడు, ఏంటన్నా తాత వచ్చిపోయాడా అంటాడు. నన్ను చంపకుండా ఆయన ఎప్పుడు చేస్తాడు. నాకు అందులో నచ్చింది ఏంటంటే సునీల్ గారిలో మేనరిజం ఉంటుంది, అది యూజ్ చేసి అదేదో ఒకసారి అది బాగా ఇది ఉంది. అంటే డిఫరెంట్ నా క్యారెక్టరైజేషన్లో ఇది ఉన్నా అది తీసుకురావడం నేను చేయలేదు అది యాక్చువల్గా బేసికల్గా. బట్ చిన్నప్పుడు దాన్ని చేసిన చిన్న చిన్న మేనరిజమ్స్ క్యూట్ వల్ల బాగా క్లిక్ అయింది. అది బాగా చేశాడు, స్టూడియోస్ పట్ల బాగా చేశాడు. నేను షాక్ అయిపోయానండి, నేను చూసినందుకు షాక్ అయ్యాను. సో ఫైనల్గా మొత్తం మూవీలో మొత్తం నా క్యారెక్టరైజేషన్ కూడా చాలా ఇది వచ్చింది. సో బేసికల్లీ నేను అనేది అంటే ఒక రాజా అనే క్యారెక్టరైజేషన్ అలా తీసుకెళ్ళాను మీరు, ఒకవేళ తీసుకెళ్ళాను. ఏంటి నువ్వు మామూలుగా చేసేవేంటి నువ్వు పెర్ఫార్మెన్స్? నిజం థియేటర్లో లేడీస్ కానీ జెంట్స్ కానీ కళ్ళని నీళ్ళు రాని వాళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. ఆటోలో కూర్చొని చూశాను కదా అసలుకి. నేను మా యూనిట్తో కలిసి వెళ్ళానండి సినిమాకి. వెళ్ళినప్పుడు నేను ఆ సీన్ ఆల్రెడీ చూశాను కదా, బట్ స్టిల్ నాకు ఎప్పుడు చూసి నార్మల్గా నేను చూసినా సరే నాకు ఎందుకు ఏడిపోస్తున్నాను. సో అక్కడికి అందరి ముందు బాగోదు, చాలా చండగా ఉంటుంది. నేను అది కంట్రోల్ చేసుకున్నాను. సరే కంట్రోల్ చేసుకుని అటు ఇటు అలా చూస్తుంటే పక్కన ఒక్కొక్కరిని అబ్జర్వ్ చేస్తున్నాను, మా యూనిట్ వాళ్ళు ఒక్కొక్కరు అలా 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 ఏడుస్తున్నాను తెలియకూడదు అన్నట్టు అది కళ్ళు తెచ్చుకుంటున్నాను అనమాట. సో ఆ తర్వాత చాలా బాగా అనిపించింది అందరూ వాళ్ళ రెస్పాన్స్. అండ్ అక్కడ ఉన్న థియేటర్లో ఉన్న జనాలు కూడా వాళ్ళు కూడా చాలా బాగా ఫీల్ అయ్యి లాస్ట్కి అంటే ఇంటర్వెల్ వరకు అయితే ఎంత పీక్స్లో ఉందో వాళ్ళు వచ్చి చాలా బాగుంది, కామెడీ ఎదిరిపోయింది, అది ఇది ఎంత జోష్లో ఉన్నారో, ఆ ఫైనల్గా ఆ ఎపిసోడ్ వచ్చేసరికి అంత కామ్ అయిపోయింది. అప్పటిదాకా ఫిజికల్ క్లాబ్స్ అన్ని కాంపిటీషన్స్ బాగా వచ్చినాయి.
సెకండ్ ఎపిసోడ్ అప్పుడు అనుకున్నాను ఓకే ఫైన్ ఫైనలీ అటాచ్ అయ్యారు జనాలు మనం చేసిన దానికి. సక్సెస్, మంచి సక్సెస్ అయిందన్న సినిమా. అంటే లేడీస్ ఎక్కువ వచ్చేసారు మరి. బేసికలీ లేడీస్ ఫిల్మ్స్ అండి, ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే లవ్ అండర్ కరెంట్ గా వెళ్తున్న ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయినాయండి. దాంట్లో బేసికల్గా లవ్ పాయింట్ని తీసుకున్న ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా కనెక్ట్ అయింది జనాలకి. లాస్ట్లో ఆ తాతయ్య నాన్న సీన్ కానీ లేదా దానికి ముందు తాతయ్యకి నాకున్న రేపో నాన్నకి నాకున్న రేపో చాలా బాగా చేశారు. చిరుగాలి పల్లకీలో ఒక చిలిపి కోయిలా తెలుగింటి పాట వింటూ ఊగింది బూయలా మెరిసింది కళ్ళలోన తొలి ప్రేమ వెన్నెలా కురిసింది గుండెలోన ఒక తేనె చినుకులా ఏమైందో ఏమో గాని ఎందుకో ఇలా చిరుగాలి పల్లకీలో